నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్కిసాన్ రుచులు. నేను మీ జైన్ని. ఈరోజు రెసిపీ ఏంటంటే కూరగాయలు లేనప్పుడు మన ఇంట్లో ఉన్న ఈరోజు మనము కూరగాయలు ఇంట్లో లేనప్పుడు మనం ఏం చేయాలనుకునేటప్పుడు మనం ఇంట్లో కానీ లేదంటే బయట నుండి తెచ్చిన పకోడీ ఉంటుంది కదండి, దాంతో కూర వండుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఆ వంటకం మనం చూద్దామండి. చాలా బాగుంటుందండి ఇలా చేస్తేని. నేను ఆయిల్ వేసుకున్నానండి, ఒక 2-3 స్పూన్లు. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి, ఒక పావు స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. కరివేపాకు, ఎండుమిరపకాయ వేసానండి. ఇవి బాగా వేగినాయి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కోసుకున్నా అండి, ఇవి వేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నానండి. చాలా ఈజీగా అవుతాయండి. ఏదన్నా చేయాలన్నప్పుడు మనం ఇలాగా చేస్తే పిల్లలకు కూడా కొత్త రకం వెరైటీ వంటలాగా ఉండి తింటారన్నమాట. ఈజీగానే అవుద్ది. లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా చేసినప్పుడు ఎలా వచ్చిందో. వీడియో ప్రమోట్ అవుద్దండి. టమాటాలు వేస్తున్నానండి, ఒక 2 చిన్న టమాటాలు కోసుకున్నాను. టమాటా వేస్తున్నాను. టమాటా ఈ పకోడీ పులుసులాగా చేసుకోవచ్చు, ఇలాగ కర్రీలాగా చేయొచ్చు. నేను ఇప్పుడు కర్రీయే చేస్తున్నానండి, పులుసు చేయట్లేదు. పులుసు చేయటం అంటే ఈ ప్రాసెస్ అంతా రెడీ అయ్యాక కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవడమేనండి. అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. ఇప్పుడు 1 నిమిషం మగ్గబెట్టుకుందామండి. కొద్దిగా ఉప్పు వేసి మగ్గబెడితే త్వరగా మగ్గుద్ది అన్నమాట. ఇప్పుడు ఆ ఉల్లిపాయ మగ్గేటప్పటికి ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా 1 పావు స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని మనం ఇది అప్పటికప్పుడు ఇలా కొట్టితే బాగుంటుందండి. ఇలా దంచుకొని వేయచ్చు. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి వేస్తే మంచి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్గానే ఉంటుంది. మనకి డైజెన్కి కూడా మంచిదండి. వాసన చాలా బాగా వస్తుంది, గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇందులో మనం పులుసు కాదు కదండి, కర్రీ చేస్తున్నాం కదా, కొద్దిగా మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. అది మటన్ మసాలా అయినా సరే, చికెన్ మసాలా అయినా పర్వాలేదు. ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. స్మెల్కి పిల్లలు ఇష్టంగా తింటారన్నమాట. కొద్దిసేపు మగ్గబెడదామండి. ఇప్పుడు ఈ పకోడీలు ఇదిగోండి, నిన్న ఈయన బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు పకోడీ తెచ్చారండి. పొద్దుపోయింది. అయితే రాత్రి అప్పుడు పకోడీ అని తింటామని తినలేదు, బాక్స్లో తీసి పెట్టేసా. ఇప్పుడు కాయగూరలు ఏమి లేవని ఈ పకోడీ గుర్తొచ్చి ఇది వండుతున్నాను అనమాట. ఇది మీకు చూపిద్దామని. ఇలా ముక్కల కింద చేసుకోవచ్చు, మామూలుగాను వేసేసుకోవచ్చు. చిన్నగా చేసుకుంటే ఉప్పు కారం అంతా పట్టుద్దని.
ఇందులో మనం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. అల్లం పేస్ట్ వేసాంగా మనం. వేసాం. ఒక స్పూను కారం వేస్తున్నానండి. ఈ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అందుకనే చూపిస్తున్నాయి. ఎంప్లాయీస్ ఉంటారు, అప్పటికప్పుడు అవ్వాలన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా సో ఈజీ. ఇప్పుడు నేను ఈ పకోడీ వేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగాను అవుద్ది. ఇందులో మనం గెర వేసుకోవచ్చు, కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు అండి. ఒక్క నిమిషం నాకు పెడదామండి సన్న మంట మీద. ఇదిగోండి మనకు ఒక్క నిమిషం అయింది, బాగా మగ్గింది చూసారా. ఇందులో మనం కొబ్బరి నువ్వుల పేస్ట్ వేస్తున్నానండి. గ్రేవీ వస్తుంది, మంచి టేస్టీగాను ఉంటుందండి ఇలా చేసి. అర నిమిషం మగ్గపెడదామండి. ఇదిగోండి మనం కొద్దిగా రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాం. ఉప్పు వేస్తున్నానండి. టాటా వారి రాక్ సాల్ట్ అంటూనే చూసారు మా వ్యూవర్స్. ఒకసారి ప్యాకెట్ చూపించామా, తెచ్చుకుంటారు. చూపిస్తా. సాల్ట్ వాటర్ చాలా బాగుంటుందండి, ఆరోగ్యం, బీపీ కూడా కంట్రోల్ అవుతుందండి. ఒక 2-3 నిమిషాలు ఉడకనిస్తే సరిపోద్దండి. రాక్ సాల్ట్ ఇదండి, రాక్ సాల్ట్ అండి. చాలా మంది అడిగారు రాక్ సాల్ట్ ఎలా ఉంటుందని. చాలా మంది అడిగారు. ఎలా ఉంటుందండి, ఇదిగోండి కర్రీ అవుతుంది చూసారా. ఇది మెత్తన పకోడీ అండి. మనం ఇంట్లో అన్న వేసుకోవచ్చు, ఇలా బయట తెచ్చిందన్నా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి వేసాం కదండి, మసాలాను మంచి ఫ్లేవర్ వస్తుంది. అయిపోయింది చూసారా, కర్రీ అంత త్వరగా అయిపోయిందో. అంతేనండి, సరిపోయిందని చూసి. ఒకవేళ పులుసు వేసుకోవాలనుకోండి ఇలాగే వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఆ నీళ్ళు పోసేటప్పుడు పులుసు వేసుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి మనకు కర్రీ అయిపోయింది కదా చూసారా. మనము ఇప్పుడు ఇందాక మనం చింతపండు పులుసు వేయలేదండి, నిమ్మకాయ పిండుతున్నానండి. మనకు కావాలంటే ఇలా నిమ్మకాయ పిండుకోవచ్చు. పులుసు కావాలన్న వాళ్ళు చింతపండు పులుసు వేసుకోవచ్చండి. అయిపోయింది చూసారా ఈజీగాను. ఇలా చేస్తే చాలా ఈజీగా అవుద్ది, టేస్టీగా ఉంటుంది, అందరూ ఇష్టపడి తింటారండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా అయింది ఈ రెసిపీ. మన వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉన్నాయండి, ప్లేలిస్ట్ ఉంది, మన అన్ని వీడియోలు దాంట్లో పెట్టానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.